నమస్తే అండి. మీ పిల్లలకి మీరు కేవలం ఒక ఏటీఎం లాగా మాత్రమే మిగిలిపోతున్నారా? వాళ్ళ ఫీజులు కడుతున్నారు, వాళ్ళు అడిగింది కొనిస్తున్నారు, కానీ వాళ్ళతో మనసు విప్పి మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది? ఒకప్పుడు వెంటే తిరిగే పిల్లలు ఇప్పుడు గది తలుపులు వేసుకొని ఎక్కువ టైం ఫోన్లోనే గడుపుతున్నారా? అది కేవలం వాళ్ళ ప్రైవసీ కోసం మాత్రమే కాదండి, మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేక. వాళ్ళ మనసులో ఉన్న మాటను మీకు చెప్పడం వల్ల మీరు ఎక్కడ ఒప్పుకోరేమో అని భయం వల్ల కూడా అలా చేయవచ్చు. 11 to 19 ఇయర్స్ టీనేజ్ అనేది చాలా సున్నితమైన వయసు. ఈ ఏజ్ లో వచ్చే హార్మోనల్ చేంజెస్, స్ట్రెస్, సెల్ఫ్ డౌట్ ఇవన్నీ కూడా వారిని మీ నుండి దూరం చేస్తాయి. ఇది వాళ్ళ యాటిట్యూడ్ అసలే కాదు, వాళ్ళు చేస్తున్న మానసిక పోరాటం. మరి ఈ ఏజ్ లో గనక మీరు వాళ్ళని కరెక్ట్ గైడ్ చేయకపోతే శాశ్వతంగా డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది వాళ్ళు. అందుకే నేను ఒక టీన్ సైన్ పేరెంటింగ్ కోచ్గా వాళ్ళలో వచ్చే ఆ మార్పులైనా సరే, ఆ ఎమోషన్స్ అయినా సరే ఎలా హ్యాండిల్ చేయాలో మీకు మరియు మీ పిల్లలకు నేర్పిస్తాను. వాళ్ళ ప్రవర్తనను మార్చడం ముఖ్యం కాదు, వాళ్ళ మనసు గెలవడం చాలా ముఖ్యం. మరి మీ పిల్లలతో మీ బంధాన్ని మళ్ళీ చిగురింప చేయాలి అని అనుకుంటే కమెంట్లో హెల్ప్ అని టైప్ చేయండి. మనం కలిసి పిల్లల ఫ్యూచర్ని మారుద్దాం.